ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని యొక్క నీతి. 1 సమూయేలు గ్రంథం 21. మనము పాత నిబంధన చదివేటప్పుడు మానవ కార్యంలో దేవుని సత్యం ఉపయోగించుట చూడవచ్చును. ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పటికీ ఆయన నీతిమంతుడు. ఆయన నీతి ఎల్లప్పుడూ క్రియలలో చూస్తాము. ఇర్మియా 17:2. యోధా పాపము ఇనుప గంటముతో రాయబడినది, అది వజ్రపు మనుతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేటి పలకల మీదన చెక్కబడి ఉన్నది. ఇది సత్యం. జాతి ఏదైనా కుటుంబములకు సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన పాపములు ఉన్నవి, కానీ అవి అన్నీ లిఖించబడ్డవి. భారతదేశం యొక్క పేదరికము దేశ పాపమును బట్టి, అనగా ధనికుల యొక్కయు భారతదేశంలోని ఉన్నత కులస్తుల యొక్క అత్యున్నతమైన స్వార్థము, బ్రాహ్మణుడు సుఖముగా జీవించాలనే ఉద్దేశముతో, భారతదేశం పరిపాలించాలనే ఉద్దేశముతో మానవ సమాజం ఏర్పాటు చేశాడు. భారతదేశంలో ఉన్నటువంటి మతములు మనకు ఏ నీతి గురించిన జ్ఞానం ఇవ్వలేదు. క్రైస్తవ సంఘములను కూడా న్యాయ జ్ఞానం లేకపోవటం అనేది పాకింది. మనం ఇంకా నీతి అనేది అన్ని పాటిస్తున్నాం. దేవుని సూత్రములు మన జీవితంలో పనిచేస్తున్నవి. సౌలు రాజు అయినప్పుడు దేవుని చిత్తములో కొంతకాలం ఉన్నాడు. త్వరలో గర్విష్ఠుడైపోయాడు. సమూయేలు యొక్క ప్రభావం తప్పిపోయింది. తర్వాత సౌలు క్రూరంగా ప్రవర్తించాడు. తన అల్లుడిని చంపాలని కోరాడు. దేవుడు దాన్ని ఆపు చేశాడు. ఒకసారి 80 మంది యాజకుల మీద పడ్డాడు. గొలియాతు ఖడ్గమును దావీదుకి ఇచ్చిన కారణం చేత. దాని ఫలితం ఏమిటి? పాపమే. దాని ఫలితాన్ని మోసుకోవాలి. ఆ దేశమంతా బాధపడింది. హత్య చేసే ఇతరులు కూడా ఉండి ఉన్నారు. దేశంలో కరువు వచ్చింది. దావీదు దేవుని యొద్ద విచారం చేయగా అది సౌలు యొక్క పాపమును బట్టియే అని జవాబిచ్చాడు. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసే నిమిత్తం సౌలు యొక్క 7 కుమారులను పట్టుకుని ఉరితీశారు. మానవుని యొక్క పాపము నిమిత్తము నిజమైన ప్రాయశ్చిత్తము సిలువలోనే అని దావీదు ఎరిగి ఉండినాడు. అది మానవ అవసరతలు అన్నింటినీ ఎదుర్కొంటుంది. మన జీవితములలో మనము ఒప్పుకొనని పాపములు పశ్చాత్తాపము లేకుండా విడవకూడదు. మనము రక్షించబడే నిమిత్తము రక్షించబడ్డాము. అది పరిపూర్ణము చేయబడవలను ముందుకు నడిపే మనలోనికి వచ్చింది కనుక మనము మన తల్లిదండ్రుల యొక్క పాపములు కూడా ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో రక్షణ కనిపెట్టి ఉండి మన తండ్రుల పాపములు తెలుసుకోవాలి. విలాపవాక్యం 5:7 దేవుడు ఇశ్రాయేలుకు తమ పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తపడటం నేర్పించాడు. తమ పితరుల యొక్క పాపం ఒప్పుకోవటం కూడా నేర్పించాడు. హిందూ మతములలో నీళ్లలో స్నానం చేయటం ద్వారా నువ్వు క్షమించబడగలిగావని భావిస్తారు. మీరు సువార్తను బోధించినప్పుడు రక్షణ యొక్క విత్తనం చల్లుతున్నారు. అంతేకాకుండా దేశం యొక్క రాబోయే దినములలో వచ్చే ఆర్థిక సంబంధమైన, రాజ్యాంగ సంబంధమైన, నీతి సంబంధమైన విరుగుడును గూర్చి కూడా బోధిస్తాం. ఏ దేశమునకైనా ఉండే ఒక నిరీక్షణ క్రీస్తు సువార్త. ఈ వెలుగు మన యందు ప్రకాశించాలి, మన ద్వారా ప్రకాశించాలి. కొంతమంది బాప్తిస్మము పొందారు. ఒక స్త్రీ చెప్పింది, గత సంవత్సరంలో నేను ఒక్కదానిని వచ్చాను, కానీ ఇప్పుడైతే 4 నాతో తెచ్చాను. నేను క్రీస్తునందు విశ్వసించి ఇప్పుడు నేను ఆయన ద్వారా ప్రార్థిస్తున్నాను. దేవుని కృప ద్వారా దేవుని వాక్యము ఇతరులకు అందుచున్నది. ఈ స్త్రీ బాప్తిస్మం పొందవలని విన్నది. ఆమె వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేసింది. ఆయన ఆ స్త్రీని మత్తయి 3:3 చదవమని చెప్పాడు. అలాగే ఆంధ్రాలో వెలుగు వ్యాపిస్తూ ఉన్నది. 4,000, 5,000 మందిని దేవుని వాక్యం నిమిత్తము సమకూర్చడం సులువైన విషయం కాదు. మనం బోధించేది సత్యమని వారు ఎరుగుదురు, కానీ కొంతమంది ప్రారంభంలో మారు మనసు పొందిన వారు వెనకకు వెళ్ళిపోయారు. మనం ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నప్పుడు మన తండ్రి యొక్క కుటుంబం కొరకు ఎలాగూ ప్రార్థన చేయవలనో దేవుడు బయలుపరుస్తాడు. క్షామం వచ్చినప్పుడు కారణము కొరకు దావీదు దేవుని అడిగాడు. రాజైన సౌలు యొక్క పాపమని చెప్పాడు. పాలించేవాడు ప్రజల మీదకి ఎంతో కష్టం తేగలడు. సంఘ నాయకులు కూడా వెలుగు వ్యాపించవాలని కోరారు. వారు ఆ పని చేయరు, ఇతరులు చేయడానికి ఒప్పుకున్నారు. ఇలాంటి ప్రవర్తన వలన తరతరముల వరకు దేవుని శాపం తెచ్చుకుంటుంది. అనేక జనముల వరకు దేవుని శాపం తెచ్చుకుంటారు. సంఘపు నాయకులలో కొంతమంది యెజబెలు బల్ల యొద్ద కూర్చుంటున్నారు. భారతదేశంలో సంఘం యొక్క పరిస్థితి విషాదకరముగా ఉంది. దావీదు తన సొంత దేశమందు కార్యము చేస్తున్నాడు. మన ప్రజలకు వారు చేసే ప్రతిక్రియ ద్వారా వారి మీదకి ప్రతిక్రియ జరుగుతుందని ఎవరైనా నిరూపించేవారున్నారా? దావీదు కుమారుడైన అబ్షాలోము బహు దుర్మార్గుడైపోయాడు.
అడుగడుగులకు అతడు పాపములో దిగిపోయాడు. అకస్మాత్తుగా అతడు తప్పించుకోలేని మరణమును అతడు కలుసుకున్నాడు. ఒకడు రాజకుమారుడు కావచ్చు కానీ అతడు దేవుని న్యాయ తీర్పు నుండి తప్పించుకోలేడు. దేవుడు మనల్ని కాపాడితే తప్ప మనం క్షేమముగా ఉండలేము. నువ్వు దీవించితే ఓ దేవా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరముగా ఉండును. దావీదు ఈ రీతిగా ప్రార్థన చేశాడు. సౌలు తన జీవితంలో మొదటి భాగంలో జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత భాగంలో దేవుని పిల్లలతో సహవాసం పోగొట్టుకున్నాడు. దేవుని పిల్లల సహవాసం ఒక కాపుదల. వారి కాపుదలలో మన పాపములు బయటకు వస్తాయి. మన పాపములను మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మేలు. మన ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. మన శరీరములో ఉండే క్రిములు చచ్చిపోతాయి. వాక్య శ్రమల గూర్చి వ్రాస్తుంది కానీ మనం జాగ్రత్తగా వెతికితే ఆ శ్రమను కారణము తెలుసుకుంటాము. దేవుడు నీతిగా న్యాయము తీరుస్తాడు. దేవుడికి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.